ఆర్గనైజర్స్ లేకపోతే కళాకారులకు ఎక్కడ ఆ స్థాయి రాదండి అని చెప్తే ఇవాళ చెప్పి కంప్లైంట్. నేను చెప్పాను, అరే ఇది కాస్త మీరు చెప్పడం మమ్మల్ని తక్కువ ఆర్గనైజేషన్ తక్కువ అని చెప్పాను. చెప్తే ఆయన ఇంకా కించపరిచే సులక్ష్మి గారు పట్టాల సులక్ష్మి గారి ఆర్గనైజేషన్స్ అంత చేశారు కాబట్టి ఆమె ఆ స్థాయికి వచ్చారు. నేను మాట్లాడే ముందు కొంతమంది నాకు కాళ్ళ పెట్టారు, కొంతమంది నేను మాట్లాడుతూ కూర్చున్నాను. వాళ్ళకి కనపడలేదు. అందరూ వచ్చి సేవ వేసి నన్ను మాట్లాడి అలాంటిది శంకర శాస్త్రి లాంటి వాడి టీమ్స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఒకటి 2 సార్లు అడగటంలో ఎటువంటి తప్పు లేదన్న ఇందులోనే చెప్పుకుంటాం. అడిగిన కడుపునే వారు ఉంటున్నారు మీటింగ్ అనేది మన మామూలుగా చెప్పుకునే మాట విజయ పల్లెలు. విశ్వనాథ్ గారు అడిగిన తడవనే ఒప్పేసుకున్నారు. అనంతపురంలో సౌలభ్యం చెప్తాము. అది అడగకూడదని కాదు, అడిగితే అడిగించుకుంటే చాలా గౌరవం పెరుగుతుందని కాదు. ఒక్కొక్కళ్ళ మనస్తత్వం చాలా మంది మనస్తత్వం. ఇంత డిస్టర్బెన్స్ ఉంటేనే ఆయన లేచెడిపోయారు. ఆ కాన్సన్ట్రేషన్ అలాంటిది, ఆ వ్యక్తిత్వం అలాంటిది. అది ఎప్పుడు మనం టాలరేట్ చేస్తామంటే అది విద్వత్తు ఉన్నప్పుడు టాలరేట్ చేస్తాం. ఆ మార్కింగ్ డిమార్కింగ్ లైన్ చాలా తక్కువ. విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఏదైనా మాట్లాడినా కోపడినా మనం విల్ టేక్ ఇట్ వెరీ జోవియల్లీ, స్పోర్టివ్గా తీసుకుంటాం. అది ఆల్మోస్ట్ అది నా క్యారెక్టర్ లాంటిది, నా నిజ జీవితంలో క్యారెక్టర్ లాంటిది. మీరు కాసేపు ఎవరన్నా మాట్లాడుకుంటే నేను తగ్గించలేదు. ఎందుకు మాట్లాడటం మనం మన పెళ్ళిళ్ళలో కచేరీ పెట్టండి, మన స్పీషల్. సో ఐ డోంట్ థింక్ దట్ ఐ స్టిల్ డిఫెండ్ his reticence or his silence or not acquiescing, accepting, acceding to the request of that person. He is not considered. మీరు కేవలం సాంఘిక చిత్రాలకే నిలబడిపోయి జానపద పౌరాణిక చిత్రాలు తీయకూడదని కారణం ఉందా? జానపద చిత్రాలు నాకు వాటిలో జ్ఞానం లేదు. కల్పిత కాదు నేను చేసేది. నేను శంకర శాస్త్రం లేకపోతే ఆడమనిషిగా కన్వర్ట్ చేసేసి విదుషీయుడికి కల్పించిన నన్ను అడిగేవాడు. అదే ఈ దశరథుడికి ఆడు ఎన్నో అభివృద్ధి చేస్తారు. అందుకే నేను వాటిలో పోవట్లేదు. ప్రతి చిత్రంలోనూ నేను గత 60 సంవత్సరాలుగా సినిమా చూస్తున్నాను. మీ చిత్రాలంటే ఒక ప్రత్యేక అభిమానం. ఎందుకంటే పాటల సృష్టి, పాటల్లో ఉన్న అద్భుతమైన టెక్నిక్స్ నేను ఏ దర్శకుల దగ్గర ఉదాహరణకు పిల్లల గురువుకి నిలువెల్ల కాయాలు, అల్లున్న మూవికి తాకితే ఏయాలు అన్న భావం ఎంత అద్భుతమైన ఒక కావ్యాన్ని ప్రజలు తీసుకొచ్చారంటే అది కేవలం ఈ తప్పల వల్లే జరిగిందా, లేకపోతే అది కవి సృష్టి. అది ఇదొకటే కాదు, చాలా సినిమాలు. ఇదొక సినిమానే కాదు, ఏ సినిమాలైనా తీసుకోండి, సాగర సినిమాలు తీసుకోండి. మీ ప్రతి ఒక్క చిత్రాలను నేను ప్రతి ఒక్క చిత్రాన్ని ఉద్దేశించే స్వర్ణకమలం కంఠరాగము 100 సార్లు దృష్టించాను. సాగర సంఘము 10 సార్లు దృష్టించాను. ప్రతి ఒక్క సీన్లోనూ మీరు ఒక ట్రేడ్ మార్క్, మీరు ఒక పేటెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క పాటలోనూ మీ పేటెంట్ ఉంటుంది. నాకు ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద మీ మార్క్ కనపడతానే ఉంటుంది. అది మీరు కేవలం మీరు ప్రత్యేకించి వాళ్ళని శ్రద్ధ పెట్టి చూస్తున్నారా, లేకపోతే వాళ్ళకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే ఇదే రైటర్స్ మిగతా వాటిలో కూడా రాస్తుంటారు, ఇదే మ్యూజిక్ డైరెక్టర్స్ మిగతా మ్యూజిక్ చేస్తుంటారు కదండి. ఇదే సంస్థలు మిగతా చోట్ల కూడా సన్మానం చేస్తుంటారు. ఈ సభకే ఎందుకని ఎంత ప్రత్యేకత? దీని వెనకాతల మీ కార్యవర్గ సభ్యులు ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక ధ్యేయం, ఒక లక్ష్యం, ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి. లేదనుకోండి అలాంటప్పుడు ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు బాగా
ఇట్లా అందరూ బేసిక్గా వాళ్ళలో ఆసక్తి ఉంది. మీరందరూ చిన్న చెంపు తీసుకెళ్తే చిన్న చెంపుని గంగాజలం వస్తుంది. నేను ఇంటి తీసుకెళ్తాను గంగాళం, ఆ గంగాళం తెచ్చుకుంటాను మీదాన్ని, అంతే లేదు. అక్కడ ఉన్నది గంగా. సో వాళ్ళు మహానుభావులు, వాళ్ళు ఒకటి వేటలు కానీ సిరివెన్నెలు కానీ ఏ మహాదేవం కానీ అందరూ నిధులు. ఆ నిధి దగ్గర నుంచి మనం వెళ్ళి కాళ్ళ కూర్చొని దేవుళ్ళు కృష్ణగారి దగ్గర ఎక్కడ కూర్చున్నారు వాళ్ళకి సేవ చేసుకుంటూ అలా రాబట్టుకుంటూ వచ్చేదాకా వాళ్ళని పీడిస్తాం. రెండూ ఉంది. నేను తమిళనాడుకి వెళ్ళినప్పుడు నాకు ఒక గొప్ప అడ్వకేట్ అక్కడ నీకు చెప్పాను, మధ్యాహ్నం చెప్పాను. అల్లాడి వెంకటరామన్ గారు ఆయన మీకు పరిచయం ఉంటారు. సంగీతం శ్రీనివాసరావు గారు, ఆయన వీళ్ళంతా ఒక గంటకాల గారు వీళ్ళంతా ఒక ఏజ్ గ్రూప్ వాడు. ఆయనతో నేను కలిసినప్పుడు, సంగీతం శ్రీనివాసరావు కలిసినప్పుడు మీ ప్రస్తావన వచ్చింది. మీ ప్రస్తావన వస్తే సంగీతం శ్రీనివాసరావు గారు ఒకే ఒక మాట ఉన్నారు నాకు, విశ్వనాథ్ పెట్టుకొని మమ్మల్ని ఎవరిని కంపేర్ చేయొద్దు. విశ్వనాథ్ ఒక తపస్సు, దానికి ఏదైనా వదిలిపెట్టేస్తే దాంతో లోతు ఎంతో పత్రిక మాత్రంలో లోతు కనుక్కోమంటే ఒక విశ్వనాథ్ గారికి కాకపోతే కానీ మాట్లాడతారు. అంత లోతుగా వెళ్ళేసుకుని చెప్పినాను. అది కేవలం కేవీ రెడ్డి గారు నేను చూశాను. కేవీ రెడ్డి గారు ఇంకా మీలో అది నిజమేనంటారు. మేము డైరెక్ట్గా అడగచ్చు, ఎందుకు చెప్పాలంటే సిగ్గు లేదంటే అడుగుతాను అడుగుతున్నాను అనుకోండి. ఏమండి, కమిట్మెంట్ అన్నప్పుడు ఇది పార్ట్ టైం పార్సల్ ఆఫ్ డ్యూటీ. మీ అమ్మగారు మీకు వంట చేసి పెడుతున్నట్టు మీరు బాగా రుచిగా తినాలి, కడుపు నిండా తినాలి, 3 సార్లు 4 సార్లు అడిగి వేయించుకోవాలి వంటదా వంట. నేను అట్టగా ఉంటాను. శంకర పరిణంలో శంకర్ శాస్త్రి గారు, శంకర్ శాస్త్రి నేను జీవి సోమయాజులు, ఆయన జేవి సోమయాజులు. అయితే చాలాసార్లు డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉన్నారు. అని శంకర శాస్త్రి గారు అందరూ ఇప్పుడు శంకర ఉన్నాం. శంకర శాస్త్రి గారు ఒక రియల్ ఇండియా, లేకపోతే ఇస్ ఇట్ క్యారెక్టర్ క్రియేటెడ్ బై యూ? క్యారెక్టర్ క్రియేటెడ్ బై us. పాదాభివందనం, కళాభివందనం, పదాభివందనం. జీవితంలో మొదటిసారి ఒక సినీ రంగంలో ఉన్న ఒక అత్యుత్తమ గొప్ప వ్యక్తితో కళ్ళెదురు చూసి మాట్లాడుతున్నది నా జన్మ ధన్యం సార్. గుండె చప్పుడు కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. డాక్టర్ పక్కనే నాది ఒక 2 సమాధానాలు. ఓకే, ఇక్కడ నేను ఒక సైకిల్ మీద వచ్చి 2 నెలలు ఇక్కడ అభ్యాసం చేశాను. చదువుకునేటప్పుడు సైకిల్ మీద వచ్చి ఆ దాంతో కొంచెం నాకు ఇక్కడ పరిచయం ఏర్పడింది ఈ త్యాగరాజు గారి సభలో. ఈరోజు ఆమె గారు చేసినటువంటి డ్యాన్స్తో కూడా మొట్టమొదటిసారి ఒక స్టేజ్ మీద ప్రత్యక్షంగా చేసిన డ్యాన్స్ చాలా బాగా చేశారు. ఇంకొక మాట, మీరు సభ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకటి చెప్పారు, మీ అందరిలో నమ్మకం కనబడుతున్నదని. దాంతో మా హృదయాలను కదిలించారు, అనంతపురం నివాసుల హృదయాలను. ఇప్పుడు నా క్వశ్చన్లు 2 సార్. ఒకటి, కళా ఋషీంద్రులు శంకరాభరణం, సాగర సంగం అనే 2 సినిమాలు చేశారు. తరువాతి తరానికి అలాంటి శిష్యుని ఒకరిని ఎవరైనా తయారు చేశారా? మళ్ళా శంకరాభరణం, సాగర సంగం లాంటి సినిమాలు తీయడానికి మీలాంటి ఒక వారసత్వంగా ఒక శిష్యుడిని బలీయంగా చేసి కూడా మాకు అందించి పోయినట్టు ఇంకొక తరానికి. ఎందుకంటే వచ్చే తరానికి కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది ఆ సినిమాలు చూడటం, రప్పించడానికి, వాళ్ళని చేయడానికి. అలాంటి వారిని ఒకరిని అందించి మాకు ఈ యొక్క తెలుగు తరానికి ఒక ఇది చేయాలని కోరుకుంటున్నాను సార్. దానికి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. మీరు అభ్యుదయంగా చేసినటువంటి 2 సినిమాలు, శంకరాభరణం కానీ, సాగర సంగమం కానీ, ఇంకోటి సప్తపది, అంటే సాంఘికంగా ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారు. అలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు కూడా ఒక ప్రఖ్యాత సంగీత విద్వాంసునికి రామన్ మోజెస్ అవార్డు వచ్చింది, టిఎం కృష్ణ గారు అనుకుని. సంగీతం అనేది ఒక ఉన్నతమైనటువంటి వర్గాలకే అంకితం అయిపోయింది కొన్ని ఏళ్ళుగా. అది ఎందుకో మరి కింది నిమ్న జాతి వారికి ఉండటం లేదు. వాళ్ళలో నుంచి ఎక్కువగా ఉద్దంతులు రావడం లేదు. వాళ్ళల్లో అటువంటి ఏరియాలకు వెళ్ళి
కచేరీలు చేసి కామన్ మోసేజ్ అవార్డు ఈరోజు అందుకున్నారు ఆయన కృష్ణ గారు. అటువంటి కాన్సెప్ట్ మీద అలాంటి సినిమా ఇంకొకటి తీసుకుంటే మీ యొక్క జనరేషన్ వాళ్ళతో తేజిస్తే కదా బాగా ఒక ఉత్తమ ఇదిగా ఉంటుందని నా యొక్క ఆలోచన ఈరోజు మీద పంచుకుంటున్నాను. ఆ విధంగా శిష్యులు ఎవరైనా తయారు చేసి అందించాలా అని ఎన్ని ఫంక్షన్ కొద్దిగా వెనక్కి రానా కూర్చోనా ఆయన ఆయన మీరేనా మేడం కొంచెం వెనక్కి రండి మేడం. Thank you very much, sir, for accepting our మూడు విభాగాలలో గెలుపొందినటువంటి ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు సంగీత సభ 58వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి త్యాగయ్య గుర్తులు అన్నమయ్య కీర్తనల గాత్ర సంగీత పోటీలలో 200 మార్కులు గాను 150 మార్కులతో ప్రథమ బహుమతి విజేత చిరంజీవి. సెకండ్ విన్నర్ అన్నా కొంచెం వెనక్కి రాలా మీరు. తృతీయ బహుమతి విజేత సోమనిషిత. ద్వితీయ బహుమతి విజేత ఎస్ గాయత్రి. తృతీయ బహుమతి విజేత సోమనిషిత. తర్వాత సుశీల జానకి గార్ల లలిత సంగీత సినిమా పాటల పోటీలలో ప్రథమ బహుమతి విజేత చిరంజీవి ఎం వైదేహి. తృతీయ బహుమతి విజేత రిషిత. ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం గారి లలిత సంగీత సినిమా పాటల గాత్ర సంగీత పోటీలలో ప్రథమ బహుమతి విజేత చిరంజీవి వి సాయి వల్లభ. చిరంజీవి సాయి వల్లభ. ద్వితీయ బహుమతి విజేత బిబి ఖలీల్. కె సుధాకర్ తృతీయ బహుమతి విజేత. ఖలీల్. తృతీయ బహుమతి విజేత కె సుధాకర్ రావు. కె సుధాకర్ రావు.
ఫోటోగ్రాఫర్ని పిలిచి ఇట్లా యాడ చూడు అప్పుకుంటాడు. ఈ పని సెల్లు ఎన్నిక రమ్మను. రమ్మను ఎన్నిక రమ్మను. ఇట్లా ఎంతసేపు తీస్తాడు అయిపో.